కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అన్ని సర్వేలు, మేయరు అందరు కలిసి ఎక్కువ ఒపీనియన్ తీసుకొని సరి అయిన అభ్యర్థి ఎవరని ఆలోచన చేసిన తర్వాత గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచనతో నవీన్ యాదవ్ను నిలబెట్టడం జరిగింది. దీనికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక్కటి తప్పితే అన్ని చేశాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేస్తున్నాం. మంచి అభ్యర్థిని ఇచ్చినాం. ఒకప్పుడు పి జనార్దన్ రెడ్డి ఏ విధంగానైతే ఒక ఈ ఏరియాలో ఏది పేరు తెచ్చుకున్నట్టుగా వారి అనుచరులు కూడా పి జనార్దన్ రెడ్డి అనుచరుల సాయము, వాళ్ళ కుటుంబ సభ్యుల సాయం ఎవరో ఒకరు వ్యతిరేకం చేయరు, కానీ 90% పి జనార్దన్ రెడ్డితో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఎవరు కూడా ఎంతమంది నిలబడ్డా ఇవాళ నేను చూసిన 50 దానికి వచ్చినాయి నామినేషన్. ఎవరు పడితే వాళ్ళు నామినేషన్ ప్రజాస్వామ్యం కదండి, ఎవడనే వేయచ్చు. కానీ ఫైనల్ గా గెలిచేది నవీన్ యాదవ్. సో 22 నెలలకెళ్ళి కాంగ్రెస్ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి లేదు, ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నేను అంటున్నా ఈ మాట అడుగుతా నాకు తెలుసు. అభివృద్ధి లేకపోతే ఇవాళ ప్రజలు ఇవాళ సంద బియ్యం ఇస్తే ఇక మా పక్కకున్నాడు చూడు, ఫ్రీ బస్. మా అక్కలు, మా పెద్దమ్మలు ప్రతిసారి ఊరికి పోతున్నారు. ఇవాళ పోతున్నారు 2 రోజులు ఏడికి పోయి వచ్చినంటే బిడ్డ దగ్గరికి పోయి వచ్చిన, ఎందుకంటే ఫ్రీ బస్ అయింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా 200 మెగావాట్ ఏదైతే కరెంట్ దోపటి ఉన్న వాళ్ళకి ఫ్రీ ఇచ్చినాం. ఆల్మోస్ట్ అది రైతులకు రుణమాఫీ చేసినాం. ఇక మాటికి అపోజిషన్ ఒకటి ఏం చేయలేదు. ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఇంటింటికి పోదాం, వాళ్ళని రమ్మను, నేను వస్తా. చేసింది చెప్తూ ఒకటి కాలేదు. మా మహిళలకు 2500 ఇవ్వని, అదొక్కటే. అది కూడా పూర్తి చేస్తాం ఈ ఎలక్షన్ అయిపోయినాక. కానీ మీ ద్వారా చెప్తాం.